వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనతో ఇవాళ ఒక మంచి స్కాలర్ ఉన్నాడు. ఆయన భాస్కర్ బేగరి. ఆయన కులం మాల. ఇవాళ ఆయన అసలు ఈ దళితులంతా ఒకటే అని ఏదైతే నేను మొదటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మొదటి నుండి వాదిస్తున్న విధానంలో ఆయన దాన్ని అనుకూలంగా ఉన్నారు. అసలు దళితులు ఏ రకంగా బాగుపడాలి, కేవలం వర్గీకరణ ఒక్కటే దళితులను డెవలప్ చేస్తుందా, లేదంటే ఇంకేమైనా దళితులు బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయా, ఎట్లా దళిత జీవితాలు బాగుపడాలనే అంశం మీద మనతో మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్కారం సార్. జై భీమ్. జై భీమ్ సార్. చెప్పండి బేగర్ గారి, భాస్కర్ బేగర్, ఇవాళ దళితుల జీవితాలు బాగుపడాలంటే వర్గీకరణ ఒకటే పరిష్కారమా, ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయా? అంటే దళితులలో అత్యంత కీలకమైనది సంపద సృష్టించడం. అంటే ప్రతి ఒక్కరు 10th క్లాస్ నుంచి PhD చేసిన వ్యక్తులు కూడా దళితులలో జనాభా పెరిగింది. అంటే ఆ వృత్తికి ఆ స్పెషలైజేషన్ను దళితులలో పెరగాలి. వాస్తవానికి ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడము, తర్వాత భూమిని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో డాక్యుమెంట్ విషయంలో కానీ అనుకూలమైన డాక్యుమెంట్తో సృష్టించుకొని తర్వాత సేఫ్టీ విషయంలో పెట్టుకోవడంలో కూడా దళితులు ఫెయిల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బును ఎలా సేవ్ చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా దాన్ని పెట్టుబడిగా మార్చాలి, ఏ విధంగా వాళ్ళు అంటే డబ్బు అనేది ఇంక్రీజ్ అయ్యే అంశం. అంటే ఇప్పుడు ₹1 ఉందంటే రూపాయికి రూపాయి అవుతుంది, అంటే అది ₹2 కావచ్చు, లేకపోతే రూపాయిది ₹1,00,000 కూడా కావచ్చు. అది భూమి పెట్టుబడి కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎలక్ట్రికల్ చాలా రంగాల్లో దళితుల ప్రాధాన్యత తగ్గిపోయింది. అంటే ఇంతకుముందు 2000 తర్వాత 2024 మధ్యలో వచ్చిందంతా సంపద అనేది చాలా రంగాల్లో పెరిగిపోయింది. అంటే ఇప్పుడు రెడ్డి వెలమ కమ్మ విషయాలతో పోల్చుకుంటే దళితులు 2000 వరకు సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఎడ్యుకేషన్ వచ్చింది. బీసీల కన్నా కూడా దళితులలో ఎడ్యుకేషన్ పెరిగింది. కానీ ఆ సంపద విషయంలో మాత్రం దళితులు ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఎందుకంటే కుల సంఘాలు అత్యంత పెద్ద సమస్య దళితులలో. అంటే సుమారుగా ఒక 1000 కుల సంఘాలు ఉంటాయి. అది మాలల్లో ఉండొచ్చు, మాదిగల్లో ఉండొచ్చు, ఈ మిగతా 57 కులాల్లో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అంటే రాజకీయ సంఘాలు పొలిటికల్కు దగ్గర కావడం, పొలిటికల్ సంఘాలతో మమేకమైపోవడం, అంటే ప్రతి పని యొక్క ప్రాధాన్యత తగ్గిపోవడం, తర్వాత సంపద యొక్క విలువలు తగ్గిపోవడం, ఇలాంటిదంతా దళితులలో పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు సుమారుగా బీసీ కులాల్లో కానీ ఓసీ కులాల్లో కానీ వాళ్ళు సంపద సృష్టించడానికి కొన్ని అవకాశాలను వెతుకుతున్నారు, అంటే సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఇల్లు కూడుగుడ్డ నీరు కదా, ఈ విషయంలో రెడ్డి కమ్యూనిటీ సంబంధించింది, వెల్మ కమ్యూనిటీ సంబంధించింది, తర్వాత చౌదరి కులానికి సంబంధించింది తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సుమారుగా 2000 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళ యొక్క వర్క్, వాళ్ళ యొక్క సంపద సుమారుగా ఒక 500 టైమ్స్ పెరగవచ్చు. కానీ దళితులలో ఒక కమర్షియల్ బిల్డింగ్ లేదు, దళితులలో కమర్షియల్ ప్రాపర్టీస్ లేవు, దళితులలో నేషనల్ హైవే దగ్గర స్టేట్ హైవే కానీ మామూలు విలేజ్ కార్నర్ బిట్స్ కానీ ప్రాపర్టీ తగ్గిపోవడం. ఇంకోటి ఏంటంటే భూమిని అతి తక్కువ ధరకు అమ్మేసుకోవడం, పోనీ భూమి అమ్మిన తర్వాత కూడా మళ్ళీ భూమిని కొనుక్కోలేకపోవడం. దళితులు అత్యంత ఫెస్టివల్ చేయడం, తర్వాత బర్త్డేలు, మ్యారేజ్ డేలు, చనిపోయిన రోజులు, ఇలా సందర్భాలు వచ్చినప్పుడు అమాస పుణ్యానికి వచ్చే ఫెస్టివల్ చేసుకోవడం, తర్వాత వాళ్ళలో వాళ్ళు ఘర్షణలు పడి ఇల్లు తగాదని, ఊరు తగాదని, తర్వాత దళితుల మీద పడడం, కులపరమైనటువంటి వివక్షత కలిగి ఉండడం, ఇలాంటి చాలా సందర్భంలో దళితులలో పేదరికం పెరిగిపోతుంది. ఒకవేళ చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చిన పర్సన్ కూడా డబ్బు సంపాదించలేకపోవడం. దానికి గల కారణం ఏంటంటే అతను ఒక్కసారి డిగ్రీ PG PhD చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత అతని లక్ష్యం ఏంటి, ఓన్లీ ఫ్యామిలీ పోషించడానికి పరిమితం అయిపోయాడు తప్ప కానీ సంపద సృష్టించడానికి పరిమితం కాదు. ఎందుకంటే ఒకప్పుడు 2014-15లా ఒక ఎకరా 3 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంది కొన్ని విలేజ్లలో కానీ సిటీలో కానీ కొన్ని ఆ ప్రాంతాల్లో. ఆ టైంలోనే ఒక ₹1,00,00,000 పెట్టి లోను లేకపోతే ప్రాపర్టీ విషయంలో సంపాదిస్తే ఇప్పుడు అది ₹1,00,00,000 సుమారుగా 10 crores అయింది. ఇది ఆ దళితులు చేయలేకపోవడం. అంటే దళితులలో పారిశ్రామిక విధానం కూడా ఓన్లీ సబ్సిడీకి మాత్రమే పరిమితం అవుతుంది.
ఆ సబ్సిడీలో ఎలాంటి ప్రయోజనం ఉంది? సపోజ్ ₹1,00,00,000 లోన్ వస్తుంది. ఆ లోన్ ఇచ్చిన దాన్ని సబ్సిడీ 35 లక్షల దాకా ఇష్టపడవచ్చు. 35 లక్షలు కాదు, 30,000 కోట్ల 30,000 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ఉండాలి. జీతాలు ఇవ్వాలి, ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. 1954, 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, శాలరీస్ ఇవ్వడం, తర్వాత పెట్టుబడులు పెట్టడం, దాంతోపాటు ఒక ట్రాన్సాక్షన్ జరగాలి, ఫైనాన్షియల్ డిస్కషన్ జరగాలి, పెట్టుబడి విధానం జరగాలి. ఇది దళితులలో చాలా చాలా తక్కువ. ఇది కంపేర్ చేస్తే బీసీల కన్నా ఎస్టీల కన్నా కూడా దళితులలో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళను కులం పేరుతోని మతం పేరుతోని దాడులు చేస్తున్నారు. దాని విధంగానే కంపేర్ చేస్తే సంపద ఎలా పెరుగుతుంది? ఇప్పటికైనా మాలా మాదిగలు అనే విషయము ఇప్పటికీ వర్గీకరణ కావాలి కాకూడదు అన్న అంశంతోనే ముడిపడి ఉంది తప్ప వీళ్ళు సంపద సృష్టించడానికి అనుకూలమైన వ్యక్తులు అని సమాజంలో చాలా తక్కువైపోయింది. ప్రతి వ్యక్తి సాధారణంగా అతను ఒక ఇంటర్మీడియట్ చదివిన 10th క్లాస్ చదివిన ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలి, ఒక సిమెంటు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాలి. పోనీ అది కాలేకపోతే చిన్నటువంటి వృత్తులు చేయొచ్చు. కానీ పళ్ళు అమ్ముకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు. తర్వాత అలాంటి వర్గాలు అలాంటి రంగంలో దళితులు ఎదగాల్సిన అవసరం. ఈరోజు ఒక దళితుడు సుమారుగా 100 మందికి ఉద్యోగాలు ఇప్పవచ్చు, 1000 మందికి ఇవ్వచ్చు, 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు. అవసరమైతే అతను కంపెనీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ, క్వాంటిటీ ఉంటే 1,00,000 మంది కాదు, 1,00,00,000 మందికి ఇవ్వచ్చు. అలాంటి దళితులు కావాలి. దళితులలో శ్రమ పెరగాలి, దళితులలో ఉన్నతమైనటువంటి విద్య పెరగాలి, దళితులలో ఒక క్వాలిటీ, క్వాంటిటీ వస్తువును తయారు చేసే శక్తి కావాలి. దళితులలో నైపుణ్యం అనేది ఈ దేశానికి అత్యంత విలువైనది. అంబేద్కర్ కోరుకున్నట్టు మన దేశంలో కుల వివక్షత ఇప్పటికీ ఉంటుంది. వాళ్ళల్లో శ్రమ అనేది విలువ పెరిగినప్పుడు ఆ దళితులకు ఆత్మగౌరవం పెరుగుతుంది. దళితులకు కావలసిన ముఖ్యమైన అంశం సంపద సృష్టించడం. అప్పుడు మాత్రమే కుల వివక్షత కొంతవరకు తగ్గే ఆస్కారం ఉంటుంది. దాన్ని అధిగమించే బాధ్యత మన గాలి వినోద్ సార్ లాంటి ప్రొఫెసర్లు వచ్చి ఈనాడు మన తెలంగాణ ప్రాంతంలో చైతన్యం తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇది ఇప్పటికైనా మాలా మాదిగలనే ఒక సంభాషణతోనే ముగించారు తప్ప కానీ 30-40 సంవత్సరాలు ఇదే వర్షంతో ఉన్నారు. కానీ మన మీదనే రెడ్డిలు గెలిచారు, వెల్మాలు గెలిచారు, కమ్మలు గెలిచారు. కానీ దళితుడు ముఖ్యమంత్రి కాలేకపోవడం, సంపద లేకపోవడం. బీసీ కులాలకు ముఖ్యమంత్రి కావాలని గాలి వినోద్ సార్ ప్రపోజ్ చేశారు. బీసీలు కూడా ఎస్సీలు కావాలని బీసీలు కూడా ప్రపోజ్ చేయాలి. అది ఎస్సీల తర్వాత మళ్ళీ ఎస్టీలకు రావాలి. ప్రతి ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో ఒక రాజకీయమైనటువంటి ఒప్పందం, రాజకీయమైనటువంటి డిస్కషన్ జరిగితే వీళ్ళకి ఆర్థిక ఫలాలు వస్తాయి, ఆత్మగౌరవం పెరుగుతుంది, సంపద వచ్చేస్తుంది, విలువలు పెరుగుతాయి. ఈ దేశంలో కావాల్సింది అత్యంత విలువైంది దళితుల సంపదని, అత్యంత మూలకమైంది, అత్యంత ప్రధానమైనది కూడా. సో ఇప్పుడు మొత్తానికి సంపద సృష్టి అనేది దళితుల్లో లేకపోవడం వల్ల వెనుకబడతారు అంటున్నాం. ఎస్ సార్, అవును సార్. ఇప్పుడు సంపద సృష్టి జరగాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా లోన్స్ కానీ లేకపోతే ఇంకా భూమి కొనుగోలు కానీ ఇవన్నీ ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే వాళ్ళ యొక్క దళితుల యొక్క 12,000 ఎకరాల భూములు ధరణి పేరుతో దగా చేసిన కేసీఆర్ గుంజేసుకున్నాడని చెప్పేసి ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడు, బట్టి అసెంబ్లీలోనే చెప్పాడు. మరి అటువంటిప్పుడు ఉన్న భూములే పోయినాక దళితులంటే బాగుపడతారు అంటే సార్, దళితులకు వాస్తవానికి ఏంటంటే దళితుల భూములు వాస్తవానికి ఈ రంగారెడ్డి డిస్టిక్లో ఉమ్మడి రంగారెడ్డి కానీ, ఉమ్మడి మెదక్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ ఈ ప్రాంతంలో దళితులకు భూమి ఉంది. అది ఎకరం ఉండొచ్చు, 1/2 ఎకరం ఉండొచ్చు, కుంట ఉండొచ్చు, 10 ఎకరాలు కూడా ఉండొచ్చు. కానీ ఆ ల్యాండ్ ప్రొటెక్షన్ చేసుకోవడంలో దళితులు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 5 మంది ఉంటారు సార్. 5 మంది ఏం చేశారు, యాక్చువల్గా చెప్పాలంటే భూతగాదని చిన్న కారణాలతోనే పెళ్ళిళ్ళ కానీ, బర్త్డేలు కానీ, పుట్టినరోజులు కానీ రకరకాల కాన్సెప్ట్తోని వివాదాలు ఉందని, అసైన్ ల్యాండ్ అని, పట్టలేదని చెప్పి, పాస్బుక్ లేదని ఈ కాన్సెప్ట్తోని కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ దళితుల భూమి అత్యంత తక్కువ అమ్మడం, కబ్జా చేయడం, దోచుకోవడం, తర్వాత ఇలాంటి కారణాలతోని దళితులలో భూమి తగ్గింది. అంటే గచ్చిబౌలిలో కూడా మాది కమ్యూనిటీ భూమి ఉంది, కానీ అది ఎంత ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నదేంది, ఉన్న ఇల్లు కూడా కోల్పోయారు పరిస్థితి. మాల కమ్యూనిటీ కూడా అమీర్పేటలో ఉన్నారు, ఎస్ఆర్ నగర్లో ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర సంపాదించి కాలేదు.
భూమిని ఎందుకు ప్రొటెక్షన్ చేసుకోలేదు? వాళ్ళు ఎందుకు ఆ పెట్టుబడి విధానంలో ఎందుకు అడుగుపెట్టలేదు అంటే వాళ్లకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్స్ బలంగా లేకపోవడం, కులపరమైనటువంటి దాడులు ఉండడం, మతపరమైనటువంటి దాడులు ఉండడం, ఆ రైట్ వేలలో వీళ్ళకు అవకాశం దొరకలేకపోవడం. పెట్టుబడిదారితో ఒకవేళ సక్సెస్ అయితే అతను ఏమవుతాడు? ఇన్వెస్టర్గా మారి రకరకాల ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఇప్పుడు అమీర్పేట ఉంది, ఎస్ఆర్ నగర్ ఉంది, గచ్చిబౌలి ఉంది, బంజారాహిల్స్ ఉంది, జూబ్లీహిల్స్ ఉంది. ఈ ప్రాంతాల్లో దళితులు లేరు కదా, దళితులు ఉన్నారు. కనీసం ఆ ఇల్లు కూడా ప్రొటెక్షన్ లేని పరిస్థితుల్లో దళితులు ఉన్నారు. సో ఇప్పుడు వీటిని మరి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బట్ యాక్చువల్ ఏంటంటే డాక్యుమెంటేషన్ క్లియర్గా దళితులు తెలుసుకోవాలి. పట్టా పాస్బుక్లు, లింక్ డాక్యుమెంట్స్, సేల్ డీడ్స్, తర్వాత దాని యొక్క బ్యాక్ ఆర్ఓఆర్ చట్టం కానీ, పానీలు కానీ, ఇవి మన భద్రత కోసం ఇవి చాలా వాల్యుబుల్. ఇప్పుడు భూమి సునీల్ రెడ్డి అన్న అతను ఇప్పుడు భూభారతి అనే చట్టం గురించి ఆయన చాలా విషయాలు చెప్పాడు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అంశంతోనే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఒక భూమి ప్రొటెక్షన్ అనేది ఒక డాక్యుమెంటు స్టార్టింగ్ 1954 నుంచి ఇప్పటి వరకు ఉన్న అంశాల మీద ఆ డాక్యుమెంట్ ఏ విధంగా వచ్చేసింది అన్నదే మెయిన్ కీలకమైన అంశం అని ఆయన తెలియజేశాడు. అందుకంటే దళితులలో భూ ప్రొటెక్షన్ అనేది చాలా విలువైనది. అది సంపద సృష్టిస్తుంది, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. దానితోనే మన యొక్క అవసరాలను తీర్చుకోవచ్చు. విద్యా ఉద్యోగము ఎంత ఇంపార్టెంటో దానితో పాటు భూమి కూడా ఇంపార్టెంట్. భూరక్షణ అనేది భారతదేశంలో అత్యంత విలువైనది. ఇంకోటి భూమికి గ్యారంటీ ఉండాలి. భూమి గ్యారంటీ చట్టం లేకపోవడమే దళితులకు జరిగిన అన్యాయం. అంటే భూ గ్యారంటీ చట్టం అంటే భూమి యొక్క గ్యారంటీ ఉంది అంటే అతనికి ఏముంటుంది? ఆర్ఓఆర్ చట్టము అది కాదా? ఆర్ఓఆర్ చట్టం ఏంటంటే సార్ యాక్చువల్గా రైట్ ఆఫ్ రికార్డ్ అనేది కొన్ని అంశాలల్లో వాళ్ళు చెప్పే అంశాలు కూడా ఏది భూదోపిడికి, భూ కబ్జాకు అది కూడా ఒక అంశమే. ఆర్ఓఆర్ చట్టం కూడా ఆల్రెడీ వచ్చింది ఇంతకుముందే. తర్వాత పానీలు కానీ, ఈసీలు కానీ, తర్వాత ఈ చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాలలో ఎంత మేలు జరిగింది దళితులకు అంటే ఇప్పుడు వచ్చే భూభారతులు కూడా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే విషయంలో ఈ ల్యాండ్ విషయంలో బీసీలు అధిగమించారు. బీసీలలో ల్యాండ్ విషయాల్లో వస్తే బీసీలు వాళ్ళు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో భూమిని రక్షించుకున్నారు. అవసరమైతే కులవివక్షత తక్కువ ఉంది, దళితుల పైన కులవివక్షత ఉంది, మత వివక్షత ఉంది, భూదోపిడి ఉంది. తర్వాత వాళ్ళ యొక్క అత్యంత విలువైన సమయాన్ని వృధా చేసే అంశాలు కూడా ఉన్నాయి. ఇలా కుల సంఘాలు పెట్టి మాల సంఘాలని, మాదిగ సంఘాలని, తర్వాత దానిలో ఉన్న 59 కులాల సంఘాలని చెప్పి వాళ్ళ సమయాన్ని వృధా చేయడమే. సమయం చాలా విలువైంది, దళితుడి యొక్క సంపద విలువైంది, దళితుడి యొక్క భూమి విలువైంది, దళితుడి యొక్క మాట విలువైంది, దళితుడి యొక్క జీవన విధానం ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దళితులలో కుల వివక్షత జరిగింది, అంటరానితనం వచ్చేసింది. వీళ్ళ పైన కొన్ని వేల సంవత్సరాల వివక్షత జరిగింది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్టేట్ వైజ్గా ఎస్సీ వర్గీకరణ చేయాలని తప్పేం లేదని చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ దళితుల యొక్క జీవన విధానంలో భద్రత అనేది సుప్రీంకోర్టు చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం ప్రకారం కూడా ఎన్ని కోణంలో ఎంతో వివరించినా కానీ ఆ స్టేషన్ బెయిల్ ఇస్తారు. అంటే ఎంత అసలు మామూలు చెప్పాలంటే కొన్ని అంశాల్లో అత్యంత దయనీయమైన పరిస్థితి. దళితుల పైన ముఖం మీద కూడా మూత్రం పోయడం అనే సంస్కృతి భారతదేశంలో ఎంత నీచాతినీతం అంటే, ఎంత దుర్మార్గమైందంటే ఒక్క మాటలో మనం చెప్పలేము సార్. ఇప్పుడు మీరు ఈ విషయం పైన మీరు ఒక మీడియా వైజ్ కానీ, ఇంటర్వ్యూల ద్వారా కానీ మీరు ఒక ప్రొఫెసర్కి వచ్చి ముందుకు వచ్చారంటే అసలు చాలా చాలా గొప్ప విషయం ఇది. అంటే ఈ మన కోణం అనేది కుల వైజ్ చూసేది కాదు, మనంతా జాతి ఒకటే. ఏ జాతి? అణిచివేతకు గురైపోయిన జాతి. అంటే చాలామంది చేస్తారు మాలనా మాదిగారు, మాలనా మాదిగా అనేది వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళ కులపరంగా చూసుకోవచ్చు, కులవృత్తి పరంగా చూసుకోవచ్చు, వాళ్ళ ఎదుగుదల విషయంలో ఉండొచ్చు. కానీ మనదంటూ ఒక జాతి అంటూ ఉంది, మనకంటూ ఒక జీవన విధానం ఉంది, మనకంటూ ఒక సంస్కృతి ఉంది, మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, మనమంటూ ఒక విలువలతో కూడుకున్న జీవన విధానం ఉంది భారతదేశంలో. మనం ఈ దేశంలో అత్యంత వివక్షతకు గురైపోయిన వాళ్ళు ఈ దేశ మూలవాసులు మనమే. సో చివరిగా ఇప్పుడు మీరు
ఇంత అద్భుతంగా చెప్పారు కదా, మరి క్రమశిక్షణ లేకుండా ఇవన్నీ సాధ్యమేనా? అంటే సార్ యాక్చువల్లీ దళితులలో క్రమశిక్షణ ఉంది, కానీ సంపద విషయానికి వస్తే అత్యంత మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తులంతా చాలా క్లిష్టమైన వృత్తులు చేసేది. అంటే ఈవెన్ మోరి కూడా క్లీన్ చేయడం, అంటే వాటర్ క్లీన్ చేయడం, తర్వాత ఈ ఎత్తిపోయడం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే భారతదేశంలో ఏముంటుందంటే మత పండుగలు ఉంటాయి. అంటే హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, వీళ్ళ పండుగలంతా చేసిన ఆ చెత్త అంతా ఏం చేస్తారు, రోడ్డు పైన వేస్తారు. వీళ్ళ ఇండియాలో ఏంటంటే క్లీన్ అండ్ క్లీన్ సిస్టమ్ కల్చర్ లేదు. రోడ్డు మీద వేసాడు, రోడ్డు మీద వర్క్ చేసిన వాళ్ళంతా దాంట్లో 90%, 95% అంతా ఎస్సీలే. అంటే ఓసీలు వచ్చి ఊడుస్తారా? ఓసీలు వచ్చి ఊడుకోరు, క్లీన్ చేయరు. కానీ బాత్రూమ్ వాళ్ళ విషయాల్లో కూడా చాలా సందర్భంలో ఎస్సీలకు జరిగినంత వివక్షత, ఎస్సీల పైన జరుగుతున్న దాడులు, ఎస్సీలలో సంపద కోల్పోవడానికి కలిగిన అంశాలు. కానీ ఇప్పటికైనా దళితులు మేల్కొనాలి, దళితుల్లో చైతన్యం కావాలి, రాజకీయ అధికారం వైపు పోవాలి, రాజకీయ అధికారం వైపు రావాలి, తర్వాత సంపద సృష్టించాలి, ఒక క్వాలిటీ బిల్డర్ కావాలి, ఎస్సీలలో క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ నడిపించే ఒక విద్యావంతుడు కావాలి, ఒక మంచి విషయాలు చెప్పే ఒక సంస్కారవంతమైనటువంటి నిజాయితీని ఒక బల్ల బుద్ధినట్టు చెప్పే యువకులు కావాలి. ఒక యువకుడు నాణ్యమైన వస్తువును తయారు చేసే విధంగా దళితుడు తయారు కావాలి. ఒక దళితుడు శ్రమ, అతని యొక్క పట్టుదల, అతని యొక్క ఆత్మవిశ్వాసంతో ఒక నిజాయితీ ఈ భారతదేశానికి చాలా అవసరం. ఎందుకంటే దళితుల సంపద పెరగాలంటే ఇవన్నీ వర్క్ జరగాలి. ఎందుకంటే ఒక నైపుణ్యంతో కూడుకున్న వస్తువు తయారు విషయంలో విజయం సాధించగలిగితే అతను ఉన్నతంగా విజయం సాధిస్తాడు, ఉన్నతంగా ముందుకెళ్తాడు. మేము అదే డబ్బులు కొడతాం, మేము అదే చెప్పులు కుడతాం, తర్వాత మేము అదే పొందలు చదువుతాం, అదే రోడ్లు ఊడుస్తాం, అదే ఇంకెనకబడతలకు సంబంధించిన వృత్తులే చేస్తామంటే అది దళితుల యొక్క ఎదుగుదల కాదు. దళితుల యొక్క ఎదుగుదల ఈ భారతదేశంలో అత్యంత ఉన్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి అత్యున్నతమైన ఒక పదవి రాష్ట్రపతి కావాలి, ఈ దేశాన్ని ఏలే ఒక నాణ్యమైనటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలి. దేశానికి కావలసినంత ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానం దళితులలో పెరగాలి. దళితుల యొక్క శ్రేయస్సుకు భారతదేశం ఆకాంక్షిస్తుంది. మీ శ్రమ అనేది చాలా ముఖ్యమైనది. నేను గాలిలో సార్తో మాట్లాడడం చాలా సంతోషించాల్సిన విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా దళితులగా, ప్రధానంగా దళితుల కోసం ఈ సందేశం. మీరు మీ జీవితాలు బాగుపడాలంటే ఏ రకమైన క్రమశిక్షణ, సంపద సృష్టి, అధికారం వైపు పోవాలి, ఆత్మగౌరవం వైపు పోవాలి, దప్పులు చెప్పులు ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మన భాస్కర్ బేగర్ గారు చెప్తున్నారు. జై భీమ్ అండి. మీకు జై భీమ్ సార్.